హలో గైస్, నేను వచ్చేసి మీ ఒక యానిమే లవర్ తెలుగు అనమాట. నేను ఒక మంచి యానిమే అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ యానిమే పేరు వచ్చేసి వైరల్ హిట్ అనమాట. ఒక ఎపిసోడ్ స్టార్టింగ్లో వచ్చేసి మనం చూస్తాం, పాంగో అనే ఒక పర్సన్ అనేది యూట్యూబ్లో అనేది లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు అనమాట. పాంగో అంటాడు, హలో గైస్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి 700K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయ్యాయి కాబట్టి మనం అనేది సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. ఈరోజు లంచ్ టైంలో వచ్చేసి లైవ్ స్ట్రీమ్లో నా ఒక క్లాస్మేట్ అయిన నాతో ఉందన్నమాట. తను వచ్చి ఒక బ్యూటీ టిప్స్ అనే ఒక ఛానల్ అనేది నడుపుతూ ఉంటుందన్నమాట. తను ఆ వీడియో ఫోన్ తీసుకొని, హలో గైస్, నా పేరు వచ్చేసి రూబీ అనమాట. నేను యూట్యూబ్లో అనేది కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్కి వచ్చి కూడా సపోర్ట్ చేయండి గైస్. పాంగో అంటాడు, సరే రూబీ, నీ ఛానల్ గురించి అనేది చెప్పు అని అంటాడు అనమాట. పాంగో వచ్చేసి రూబీ అంటుంది, నేను స్టూడెంట్స్కి మేకప్ టిప్స్ అని చెప్తాను అని అంటుంది అనమాట. అప్పుడు పాంగో అంటాడు, నేను చూశాను నువ్వు ఈరోజు నీతో ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చావు అని అంటే, అప్పుడు రూబీ అంటుంది అని అంటుంది అనమాట. అప్పుడు పాంగో అడుగుతాడు, అయితే మన ఒక వ్యూవర్స్ కానీ చూపియవా అని అడుగుతాడు. అప్పుడు రూబీ అంటుంది, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నేను ఈ యొక్క మోడల్ని మేకప్ చాలా బాగా వర్క్ చేశాను అంటుంది అనమాట. అప్పుడు చూస్తాము, యూబిన్ అనే ఒక అబ్బాయి అనమాట. అతను అనుకుంటాడు మనసులో, ఈ టైం జనరేషన్ వచ్చేసి ఎక్కడ చూసినా యూట్యూబ్ అని అంటాడు. అప్పుడు అనుకుంటాడు, నన్ను మీరు వాడుకుంటున్నారు కదా ఈ యొక్క యూట్యూబ్లో, కాబట్టి ఈ యొక్క వీడియోకి వచ్చే రెవెన్యూలో నాకు కొంత అమౌంట్ అనేది ఇచ్చుంటే అని అనుకుంటాను. పాంగో వచ్చేసి యూబిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు యూవర్స్కి అలో అని చెప్పమని అంటాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి పాంగో అంటాడు, నా ఛానల్ని లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాటిలో ఒక లేటెస్ట్ పీసీ అనేది నేను గిఫ్ట్గా ఇస్తాను అనమాట, ఒక లక్కీ పర్సన్కి అని చెప్తాడనమాట పాంగో వచ్చేసి. దాని తర్వాత యూబిన్ తన మనసులో అనుకుంటాడు, ఇదంతా అబద్ధం గాయస్, ఇతను వచ్చేసి ఏ గిఫ్ట్ ఇయ్యాడు మీకు వచ్చేసి అని తన మనసులో అనుకుంటాడు అనమాట. దాని తర్వాత యూబిన్ వచ్చి తన ఫేస్ వాష్ చేసుకోనికి అనేది, ఆ మేకప్ అనేది తీసుకోనికి అనేది ఫేస్ వాష్ రూమ్లోకి అనేది వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తను ఏడుస్తూ తను అనుకుంటాడు, నాకు ఈ స్కూల్కి కూడా రావాలని లేదు, మీరు అందరూ అనుకుంటున్నారు అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఈ పాంగో వలన నేను అది చేస్తున్నాను అనమాట. పాంగో ఒక యూట్యూబర్ అనమాట. తనకు ఒక 700K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతనికి గ్రేడ్స్ కూడా అంత బాగా రావు, అతనికి పైసలు సంపాదించలో తెలుసు అనమాట తనకు వచ్చేసి. అదేవిధంగా చూసుకునే న్యూ యూట్యూబర్ అయిన రూబీకి వచ్చేసి 5000 సబ్స్క్రైబర్స్ అనమాట. తన అందంతో తను చాలా ఈజీగా యూవర్స్ అనేది వస్తారనమాట తనకు వచ్చేసి. అదే మన యూబీని చూసుకున్నట్లయితే తనకు ఏ ఒక్క టాలెంట్ అనేది లేదనమాట. తను అంత స్మార్ట్గా ఉన్నాడు కదా, అంత రిచ్ కూడా కాదనమాట తను వచ్చేసి. ఇది వచ్చేసి రూబిన్ యొక్క లైఫ్ స్టైల్ అనమాట యూబిన్ది. అలాగే యూబిన్ ఫేస్ వాష్ చేసుకుని క్లాస్ రూమ్కి వెళ్తున్నప్పుడు, క్లాస్లోకి వెళ్ళే ముందే ఒక కెమెరామెన్ అయిన స్నైగర్ అనే ఒక వ్యక్తి అనేది యూబిన్ అనే ఒక తంతాడనమాట. నేను నీకు నవ్వమని చెప్పాను లైవ్ స్ట్రీమ్లో, అప్పుడు నువ్వు నవ్వలేదు, ఎందుకు నవ్వలేదు అని అడుగుతాడు అనమాట. అది లైవ్ స్ట్రీమ్లో ఇప్పుడు నేను చేంజ్ కూడా చేయలేను అని అంటాడు అనమాట స్నైగర్ వచ్చేసి. నువ్వు ఇదంతా కావాలనే చేసావు అంటాడనమాట స్నైగర్ వచ్చేసి. అప్పుడు యూబిన్ అంటాడు, యూబిన్ని కొడుతూ ఉంటాడు అనమాట, చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. నిన్ను చాలా దారుణంగా కొడుతాడు అనమాట రూబిన్ వచ్చేసి. కొడుతూ ఒక్కసారే యూబిన్ అనేది స్నైగర్ని కోపంతో చూస్తూ ఉంటాడు అనమాట. చూసిన వెంటనే స్నైగర్ అనేది కొంచెం భయపడి యూబిన్ దగ్గర దూరంగా జరుగుతాడు అనమాట. స్నైగర్ అంటాడు, చూడు ప్యాంగో ఎలా కోపంగా పెట్టినని చూస్తున్నాడు అంటాడనమాట. అప్పుడు ప్యాంగో అంటాడు, నువ్వేమైనా పెద్ద హీరోనా అంటాడు అనమాట. అయినా వెంటనే అప్పుడు యూబిన్ అనుకుంటాడు తన మనసులో, ఈ స్నైగర్ ఆడు ఎప్పుడు ప్యాంగో కెమెరామ్యాన్గా ఎందుకు ఉంటాడంటే ఎప్పుడు స్నైగర్ని ప్యాంగో అనేది కాపాడుతూ ఉంటాడనమాట. అప్పుడు యూబిన్ వచ్చి అంటుంది, మనం చేసిన లైవ్ స్ట్రీమ్కి నాకు 30,000 అనేది ఎర్న్ చేశాను అనమాట నేను వచ్చేసి అంటుంది అనమాట. అప్పుడు యూబిన్ అనేది షాక్ అవుతాడు అనమాట. యూబిన్ అలాగే స్నైగర్ కూడా చాలా షాక్ అయిపోతారు అనమాట. షాక్ అయ్యి వాళ్ళు అనుకుంటారు, మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం కూడా యూట్యూబ్ అనేది మనీ అనేది ఎర్న్ చేయాలని అనుకుంటారు అనమాట. మనం అసలు ఏ కంటెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారు, పార్ట్ 2 వచ్చి టుమారో.